వెల్కమ్ బ్యాక్. బంధువులే రాబందులవుతున్నారు, అయినా వాళ్లే పొట్టన పెట్టుకుంటున్నారు. నమ్మినందుకు నట్టేట ముంచుతున్నారు. ఈజీ మనీ కోసం పిల్లల్ని టార్గెట్ గా చేసుకుని జరుగుతున్న దారుణాలకు అంతే లేదు. హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితిని క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి, విశాఖ జిల్లా వాస్తవ చిత్రాన్ని మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ప్రతి దానికి డబ్బే మూల కారణం. మనుషుల మధ్య మానవత్వం లోపించడానికి కూడా ఈ డబ్బే మూల కారణమవుతుంది. ఈ డబ్బు కారణంగానే హైదరాబాద్ నగరంలో కిడ్నాపులు, హత్యలు ఎక్కువయ్యాయి. ఈ డబ్బు కారణంగానే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి ఆర్థిక లావాదేవీల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం, డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలు హైదరాబాద్ నగరంలో ఎన్నో జరుగుతున్నాయి. గుడిమల్కాపూర్ లో జరిగిన ఒక ఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. గుడిమల్కాపూర్ లో ప్రణవ్ అనే 9 సంవత్సరాల బాలుని గుర్తులేని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు వేరే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎప్పుడైతే పోలీసులు రంగప్రవేశం చేశారని తెలిసిందో వెంటనే ఆ ప్రణవ్ ను దారుణంగా హత్య చేశారు. తరువాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే లవర్స్ ఈ హత్య చేశారని, ఈజీ మనీ సంపాదించడం కోసమే ఈ దారుణాలకు పాల్పడ్డారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. హత్యకు గురైన ప్రణవ్ డిఆర్డిఎల్ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు కుమారుడు. రామ్మోహన్ రావు ఇంటికి సమీపంలో ఉండే ఉత్తరప్రదేశ్ కు చెందిన భార్యాభర్తలు మాలిక్, శాలినీలు ప్రణవ్ ను ఈజీ మనీ కోసం అంతమొందించారు. అసలు ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో ఎందుకు జరుగుతున్నాయి? ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలే ఇలాంటి ఘటనలకు కారణమని ఎన్నో కేసుల్లో తేలింది. అలాగే పోలీసులు కూడా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఇమీడియట్ గా అప్రమత్తం కావాలి. అప్రమత్తంగా లేని నేపథ్యంలోనే ఈ కిడ్నాప్లే మర్డర్లుగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు వెలుగు చూసిన వెంటనే పోలీసులు కనుక రంగంలో దిగితే ఖచ్చితంగా కొన్ని ప్రాణాలను కాపాడవచ్చు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం ఒక్కటే దీనికి సొల్యూషన్. సో బీ కేర్ఫుల్. కెమెరా సంపత్తో ఇన్నారెడ్డి, 0 గంటలు, హైదరాబాద్. అభం శుభం తెలియని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన ఘటనలో విశాఖ నగరం కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే విశాఖ నగర శివారులతో పాటు నగరంలో కూడా వేర్వేరు ఘటనల్లో దగ్గర బంధువులే చిన్నారులను కిడ్నాప్ పాల్పడి హతమార్చిన ఘటనలు వెలుగు చూశాయి. 4 ఏళ్ల క్రితం విశాఖలోని భీమిలి నగర శివారుల్లో కూడా ఓ రియల్టర్ కొడుకు జాన్ వెస్లీని సొంత మేనమామే దారుణంగా హతమార్చి సమీపంలోని రిజర్వాయర్లో మృతదేహాన్ని విసిరాడు. అయితే ఆ కేసు ఏడాది తర్వాత వెలుగు చూడడం, అట్లాగే సిబిసిఐడికి నిందితుడు పట్టుబడడం జరిగింది. అనకాపల్లి సమీపాన తొంపాల్లో కూడా పొరుగున్న ఓ యువకుడు తమ పక్కనున్న ఇంట్లోనే ఒక చిన్నారి చెవిదిద్దుల కోసం 1500 కోసం హతమార్చి ఇంట్లోనే ఓ కొలిమిలో కూడా కాల్చడానికి ప్రయత్నించారు.
అట్లాగే విశాఖలో తాజాగా మల్కాపురంలో తన సొంత కొడుకునే ఓ తండ్రి హతమార్చిన ఘటన 3 రోజుల క్రితం వెలుగు చూసింది. ఇలాంటి ఘటనలు వరుసగా విశాఖలో పాటు పరిసర ప్రాంతాల్లో జరగడం కలకలం రేపుతుంది. అన్నిటికంటే మించి ఈ చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులు సమీప బంధువులు కావడమే మరింత ఆందోళనకు గురి చేస్తుంది. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ చంద్రరావుతో రామచంద్రరావు.